హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే వీడియోలో మీరు వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే చూద్దరు కానీ. సో ఫస్ట్ అయితే నాకు మార్నింగ్ స్మూతీ కానీ జ్యూస్ కానీ చేయడం అలవాటు ఇంట్లోని. సో ఈరోజు అయితే నేను గ్రేప్ జ్యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే హార్ట్ హెల్దీ అండ్ గట్ హెల్త్ ఫుడ్ నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను గ్రేప్స్ తోటి గ్రేప్ జ్యూస్ చేస్తున్నాను. సో ఎందుకంటే గ్రేప్ జ్యూస్ చాలా మంచిది, హార్ట్కి చాలా మంచిది అంటారు. నాట్ ఓన్లీ దట్, డైజెషన్కి చాలా మంచిది. ఇంకా మనకి స్కిన్ గ్లో కావాలంటే ఖచ్చితంగా గ్రేప్ జ్యూస్ తాగాలంటారు. సేమ్ లైక్ క్యారెట్ జ్యూస్, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే గ్రేప్ జ్యూస్ చేసేటప్పుడు అందులో షుగర్ అది వేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ గ్రేప్స్ చాలా స్వీట్గా ఉంటాయి. మళ్ళీ షుగర్ అది వేస్తే దానిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా పోతాయి. అప్పుడు జస్ట్ మనం షుగర్ వాటర్ తాగితే బెటర్ కదా. సో అందువల్ల ఏంటంటే షుగర్ కంప్లీట్గా అవాయిడ్ చేసి ఇలా న్యాచురల్గా చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. కావాలంటే కొంచెం ఐస్ క్యూబ్స్ వేయండి, చిల్లుడిగా బాగుంటుంది, పిల్లలకి చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది, తాగేస్తారు. సో ఇలా ఖచ్చితంగా చేసి పెట్టండి. ఇంకోటి ఇక్కడ మీరు చీజ్ క్లాత్ అయినా యూస్ చేయొచ్చు, అంటే ఫైబర్ అది తీయడానికి చెప్తున్నాను. లేకపోతే ఇలాంటిది ఏదైనా యూస్ చేసి ఓన్లీ జ్యూస్ అది స్క్వీజ్ చేసేయండి, చాలా ఈజీ. అండ్ వీక్లీ ఓన్లీ 2 times తాగండి, రోజు తాగకూడదు, ఎందుకంటే షుగర్ అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకే, సో నైస్, చాలా బాగుంది కదా, రిఫ్రెషింగ్ ఉంది కదా, చాలా బాగుంది. షుగర్ అసలు వేయకండి గ్రేప్ జ్యూస్ చేసేటప్పుడు, మనకి హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, సరేనా? అండ్ గ్లో వస్తుంది ఫేస్కి. సో మార్నింగ్ది జ్యూస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగున్నది, పిల్లలకి ఖచ్చితంగా అలవాటు చేయండి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దలియా అంటారు కదా, అదే బ్రోకెన్ వీట్ అంటారు కదా, దాంతో నేను ఉప్మా చేస్తున్నాను. సో యాక్చువల్గా నార్మల్ సూజీ అంటారు కదా, సూజీ ఉప్మా అంటారు కదా, దానికంటే ఈ బ్రోకెన్ వీట్ ఈజ్ హెల్దీ, ఎందుకంటే వీట్ హోల్ గ్రెయిన్ వీట్ కదా. ఇంకొకటి మీరు డైటింగ్ చేసేటట్లయితే ఖచ్చితంగా ఇది ఇంక్లూడ్ చేయండి. అంటే రైస్ కూడా రైస్ అంత మంచిది కాదంటారు కదా, సో ఇదైతే ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది. సో మీరు ఒకరోజు ఇదిలాగా, లేకపోతే ఒకరోజు ఇంకేదైనా అంటే సూజీతో కొని చేసుకోండి, బట్ అప్పుడప్పుడు ఇది కూడా డలియా కూడా ఇంక్లూడ్ చేయండి, ఎందుకంటే వెరీ వెరీ హెల్దీ అండ్ చాలా ఫైబర్ ఉంటుంది ఇందులోని, డలియాలోని. సో అందువల్ల ఏంటంటే మీకు డైజెషన్ బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు డైటింగ్ చేసేటప్పుడు మీకు చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, అంటే మరి ఎక్కువ తినాల్సిన అవసరం లేదు, కొంచెం తింటే చాలు, చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో వాళ్ళందరికీ కూడా అలవాటు అట్లీస్ట్ వీక్కి 2 అయినా ఇలా చేసుకుంటే ఏంటంటే హెల్త్కి చాలా మంచిది, సరేనా? సో ఇది కొంచెం సూజీ కంటే ఇది కొంచెం టేస్ట్ నాకు బ్లాండ్గా అనిపిస్తుంది, అందుకని దీంట్లో నేను కొంచెం స్పైస్ అది యాడ్ చేస్తాను, గ్రీన్ చిల్లీస్ అవి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను, పప్పు, శనగపప్పు, ఇంకా జీడిపప్పు, టొమాటోస్ కూడా యూస్ చేశాను ఇందులోని నేను. అవన్నీ యూస్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ బికాజ్ ఇట్స్ హెల్దీ కాబట్టి ఖచ్చితంగా మనం ఇవి ఇలా తింటూ ఉంటే మంచిది కదా. సో మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దీంట్లో నేను ఉప్మాలను ఖచ్చితంగా కొంచెమైనా గీ వేస్తాను, నాకు ఉప్మాలో కొంచెం షుగర్ వేసుకొని తినడం అంటే ఇష్టం, అదే చేస్తున్నాను. అలాగే మా శామికి కూడా ఇచ్చాను. దాంతోపాటు స్ట్రాబెర్రీస్ ఆర్ వెరీ హెల్దీ, యాంటీ ఆక్సిడెంట్ కదా, అండ్ కంప్లీట్ విటమిన్ సి, దగ్గు, జలుబులు, క్యాన్సర్స్ ఏవి రావు. ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తోటి ఏదైనా ఒక ఫ్రూట్ లాంటిది ఏదైనా పక్కన పెట్టుకొని రోజు తినండి, హెల్త్కి చాలా చాలా మంచిది. ఈరోజైతే మా ఇంట్లో స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, నేను స్ట్రాబెర్రీస్ ఇచ్చాను, అండ్ మా శామికి స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం. సో ఈ ఉప్మా అయితే నేను తనకి అలవాటు చేస్తున్నాను. ఈ టిఫిన్ తనకు అంత ఇష్టం ఉండదు, బట్ పిల్లలకి మనమే అలవాటు చేయాలి. సో తర్వాత ఈరోజు లంచ్కి ఏంటంటే గట్ హెల్త్ అండ్ ప్రోటీన్ రిచ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఈరోజు. సో ఫస్ట్ అయితే నేను పప్పు పెట్టేశాను పక్కన, రాడిష్ అంటారు కదా, ఆ లీవ్స్ ఉంటాయి కదా, దాంతో కొంచెం ఆయిల్ వేసేసి నేను ఫ్రై చేస్తున్నాను, లైట్గా సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. కుక్కర్లో కూడా పెట్టచ్చు, బట్ ఇదైతే బెస్ట్. సో కుక్కర్ అది కూడాను విజిల్స్ వచ్చేసాయి. సో పప్పు అయితే అయిపోయింది, ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. రాడిష్ లీవ్స్ ఉంటారు కదా, మూలీ లీవ్స్, అదే సొత్తికూర అంటారు కదా, అదే, ఇంకేమీ కాదు, అది ఫ్రై అవుతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇక్కడ నేను క్యారెట్స్ని షెడ్ చేస్తున్నాను. క్యారెట్స్ అయితే వీక్లీ ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఫ్రై వీక్లీ ఖచ్చితంగా 2 to 3 times అనేది చేస్తాను, ఎందుకంటే వెరీ వెరీ హెల్దీ ఇది. ఇక్కడ నేను చాపర్ యూస్ చేస్తున్నాను, షెడ్ కూడా అవుతుంది ఇందులోని. సో షెడ్ చేస్తే ఏంటంటే మనకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది తినడానికి, అండ్ పిల్లలు కూడా అస్సలు అల్లరి చేయరు. ఖచ్చితంగా ఇలాగే ట్రై చేయండి, ఎందుకంటే పొడుగ్గా సాలడ్ లాగా అంటే
ఎప్పీల్ చూడడానికి చాలా బాగుంటుంది, వాళ్ళు చక్కగా తినేస్తారు, బాగుంటుంది. సో అందుకే నేను ఎప్పుడు ఇలా స్ట్రెడ్ చేస్తాను. అండ్ క్యారెట్స్ ఆర్ వెరీ వెరీ హెల్దీ, ఐస్కి మంచిది, స్కిన్కి మంచిది, గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ డైట్ చేసేటట్లయితే మనం ఓన్లీ స్నాక్కి ఇలాగ ప్లెయిన్గా కూడా తినేయచ్చు, లేకపోతే హమ్మస్ కానీ పీనట్ బటర్ దేంతో అయినా తినొచ్చు. సో క్యారెట్స్ అయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. మెయిన్ ఐస్కి అయితే చాలా చాలా మంచిది, ఐస్ అండ్ స్కిన్ అండ్ హార్ట్ హెల్తీ, ఈవెన్ గట్ హెల్త్, అన్ని న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి. అందుకే నేను ఖచ్చితంగా ఇది ఇంక్లూడ్ చేస్తాను. సో ఇక్కడైతే ఎగ్స్ నేను ఫ్రై చేస్తున్నాను. ఎగ్స్ చాలా ఇంపార్టెంట్ కదా. ఒకవేళ మీరు డైట్ చేసేటట్లయితే లోపల ఎల్లో ఉంటుంది కదా, అది తీసేయండి. బట్ డైట్ ఏం చేయట్లేదు ఓకే అంటే మట్టుగా ఇలా కట్ చేసేసి నేను ఫ్రై చేస్తున్నాను. ఎల్లో కూడా తినాలి, చాలామంది అంటే డైట్ చేసే వాళ్ళు తినకూడదు, బట్ చేయకపోతే మట్టుగా ఖచ్చితంగా ఎల్లో కూడా తినండి, ఎందుకంటే అందులో ప్రోటీన్ అది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తే బెటరు. ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా హెల్త్కి. అన్నీ ఉంటాయి అసలు యాక్చువల్గా ఎగ్స్లోని, రోజుకి ఒక ఎగ్ అయినా తినాలంటారు, మంచి ఎనర్జీ కూడా ఉంటుంది మనకి. మెయిన్ ఉమెన్కి చాలా చాలా ఇంపార్టెంట్ కదా, మనకి పీరియడ్స్ అవి వస్తాయి, అవన్నీ ఉంటాయి. సో ఇలాంటి హెల్దీ ఫుడ్ తింటే మనకి కొంచెం నీరసం లేకుండా హెల్దీగా ఉంటాము. సో ఇక్కడ నేను సింపుల్గా 3 ఒకేసారి పోపు వేసేసి క్యారెట్స్ ఏమో స్ట్రెడ్ చేశాను కదా, అది నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను అనమాట. క్యారెట్ తురుము చేశాను కదా, అది ఫ్రై చేస్తున్నాను. వెరీ సింపుల్, వెరీ లెస్ ఆయిల్, జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యూస్ చేశాను అంతే క్యారెట్ ఫ్రైకి. సో నాకైతే క్యారెట్ ఫ్రై రైస్లో కలుపుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టం. ఆ పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసేసి ఆపేస్తాను అంతే. సో ఈ ఎగ్స్ నేను ఇక్కడ ఇలాగ కట్ చేసి ఇలా ఫ్రై చేస్తే మా ఇంట్లో మా శామీకి చాలా ఇష్టం, పిల్లలకి చాలా నచ్చుతుంది, ఇలా ట్రై చేయండి. సో లాస్ట్కి కొంచెం మసాలా పౌడర్ వేస్తాను అనమాట. ఇది కూడా వెరీ లెస్ ఆయిల్, లాస్ట్లో జస్ట్ కొంచెం ఆయిల్ అది వేయండి, ఒకవేళ అడుగు అంటితే అంతే. ఇంకా గరం మసాలా అంటారు కదా, అది ఇంట్లో చేసింది వేస్తే బెటర్. సో ఇక్కడ నేను సొత్తికూర ఎందుకు ఫ్రై చేశానంటే పచ్చివాసన ఎక్కువ ఉంటుంది దీనికి, అందుకే నేను కుక్కర్లో అది పెట్టలేదు. నార్మల్గా అయితే పాలకూర, తోటకూర అలాంటివి పెట్టచ్చు, బట్ సొత్తికూరకి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కదా కొంచెం, అందుకని చెప్పి నేను అది ఫ్రై చేసి అప్పుడు నేను ఇలాగ పప్పులో వేసాను అనమాట. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ సొత్తికూర ఈజ్ వెరీ హెల్దీ ఫర్ గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా సొత్తికూర ఇంక్లూడ్ చేయండి. నాట్ ఓన్లీ దట్, కంప్లీట్ ఐరన్ ఉంటుంది అందులోని, వెరీ వెరీ న్యూట్రిషియస్, హెల్త్కి చాలా చాలా మంచిది. ఆకుకూరలు ఖచ్చితంగా తినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మనకి ఉమెన్కి బోన్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కాల్షియం ఇంపార్టెంట్ కదా. సో ఖచ్చితంగా ఇలా ఎగ్స్, ఇలా క్యారెట్స్, ఇలా న్యూట్రిషియస్ మీల్ లాంటిది చేసుకొని తింటే ఏంటంటే ఓవరాల్ హెల్త్ చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది లైఫ్ కూడాను. ఖచ్చితంగా ఇలా ఇంక్లూడ్ చేయండి ఫ్రెండ్స్, సరేనా. అండ్ ఇక్కడ నేను పోపు అయితే వేస్తాను వెరీ సింపుల్గాను. ఆయిల్ అండ్ మన పోపు సామాన్లు ఉంటాయి కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసేసి పోపు అది వేసాను, అయిపోయింది. ఎగ్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. జస్ట్ ఇప్పుడు మన ఇంట్లో చేసుకునే మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది మనం వేసేస్తే అయిపోయినట్టే. సో ఇక్కడ ఎగ్స్ ఇందాక అయిపోయాయని చెప్పాను కదా, జస్ట్ నేను గరం మసాలా వేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను, అలాగే క్యారెట్లో కూడా వేస్తున్నాను. సో జస్ట్ మనం దాన్ని మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది అంతే. ఈ క్యారెట్ ఈవెన్ జస్ట్ మనం రైస్లో మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు మా శామీకి రైస్లో మిక్స్ చేసి ఇచ్చేస్తాను, తను తీయకుండా అనమాట ఎప్పుడు కూడా. ఇంకా నేను ఖచ్చితంగా ఇలాగ పప్పు కానీ సాంబార్ కానీ ఏమైనా చేసేటప్పుడు కొంచెం గీ అయితే ఖచ్చితంగా వేస్తాను, మంచిది హెల్త్కి, చాలా చాలా మంచిది. ఇదైతే హెల్దీ ఫ్యాట్ గీ కదా, అందుకని ఈవెన్ మీరు డైట్ చేసినా కూడా కొంచెం గీ వేసుకోండి, ఏమీ కాదు, ఏం పర్వాలేదు, కొంచెం గీ వేసుకొని తినండి, లైట్గా వేసుకోండి. సో అలా మిక్స్ చేసి ఇచ్చాను మా శామీ, కొంచెం పప్పు అండ్ కొంచెం క్యారెట్ రైస్ ఇచ్చాను. సో ఆ రెండు కలిపి తను తింటుంది అనమాట. అండ్ ఎగ్స్ కూడా ఇచ్చాను, నేను అంతే, నేనైతే మిక్స్ చేసుకొని తింటాను. నాకైతే ఈ కాంబినేషన్ చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్, వెరీ న్యూట్రిషియస్, వెరీ గట్ హెల్దీ అండ్ హార్ట్ హెల్దీ కూడాను. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి, మీరు ఎగ్స్ ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. నాకైతే ఇలా ఫ్రై చేస్తే ఇష్టం, చాలా నచ్చుతుంది. ఒక డైట్ చేసేటట్లయితే ఎల్లో తీసేసి ఇలా ఫ్రై చేసుకోండి, జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యూస్ చేయండి, ఎక్కువ ఆయిల్ యూస్ చేయకండి, హెల్త్కి అంత మంచిది కాదు, సరేనా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు డిన్నర్కి ఇడ్లీలు, బట్ ఆయిల్ ఫ్రీ, ఆయిల్ లేదు, ఇలా క్లాత్లో మేము పెడతాము. సో వాషింగ్కి నాకు ఈజీగా ఉంటుంది, చాలా వేడిగా ఉంది. సో జస్ట్ లిఫ్ట్ ఇట్ లైక్ దిస్,
లిఫ్ట్ చేయండి, ఇలాగా చేసి జస్ట్ ఇలాగా చేసేయడమే, వచ్చేసింది అంతే. మళ్ళీ దీని మీద పెట్టడమే. సో దీని మీద చూసారా ఆయిల్ ఏం లేదు. సో ఈ క్లాత్ అది కూడా నేను దీనికి చీజ్ క్లాత్ అంటారు, ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. చాలా బాగా వస్తుంది చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చాయి ఇడ్లీలు వితౌట్ ఆయిల్ ఆర్ ఎనీథింగ్ అండ్ వెరీ వెరీ హెల్దీ. సో ఇదే అనమాట మా డిన్నర్. దీంతో పాటు టొమాటో చట్నీ. సో ఇది బ్యాటర్ అది ఇక్కడ ఉంచుకున్నాము. సో ఇందులో వేస్తాం అన్నమాట. ఇది హాట్ ప్యాక్ ఇది. సో మీరు ముందు చూసారు కదా ఇడ్లీలు ఎక్సలెంట్గా వచ్చాయి కదా, ఇందులోని ఆల్రెడీ నేను పెట్టాను, మీరు చూసారు కదా. సో ఎందుకంటే ఇలాగ నేను క్లాత్ అది యూజ్ చేస్తానంటే ఇది చీజ్ క్లాత్ అంటారు. మెయిన్ ఏంటంటే ఒకటి హెల్దీ పర్పస్కి, ఎందుకంటే మీరు డైటింగ్ అది ఏమైనా చేసేటట్లయితే ఆయిల్ అది కూడా ఏమీ ఉండదు. స్టీమ్డ్ ఇడ్లీ వెరీ వెరీ హెల్దీ. స్టీమ్ చేసుకొని హ్యాపీగా తింటాం కదా, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇడ్లీ పాత్రలోని ఇడ్లీ పెడుతుంటే ఏమయ్యేదంటే ఇది క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టపడేదాన్ని అనమాట. అంటే స్క్రాచ్ చేసి తీయడం అదంతా కూడా చాలా కష్టం. అంటే సోక్ చేయొచ్చు, రైటే, సోప్ తోటి సోక్ చేసి ఒక ½ అన్ అవర్ వస్తే క్లీన్ చేసుకోవచ్చు. బట్ అదంతా ప్రాసెస్ అంతా వేస్ట్ అనిపించింది నాకైతే. ఇలా అయితే హెల్తీగా ఉంటుంది అని చెప్పి ఇలా చీజ్ క్లాత్స్ ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇది కొంచెం మనం వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత అప్పుడు ఇలాగ బ్యాటర్ వేసేయడమే. ఇందులో ఆయిల్ కానీ ఏమీ కూడా అప్లై చేయక్కర్లేదు అనమాట. డైరెక్ట్గా ఇలాగ మన ఇడ్లీ బ్యాటర్ చేసుకుంటాం కదా ఇంట్లోనే, చేసుకున్న తర్వాత ఇలాగ 2 స్కూప్స్. మాకు చిన్న చిన్న ఇడ్లీలు అంటే ఇష్టం. సో అందుకని చెప్పేసి మా శామీకి కానీ ఇంకా మా హస్బెండ్కి కానీ ఇలా ఉండాలి ఇడ్లీలు అనమాట. ఇంకోటి ఏంటంటే గిల్ట్ ఫ్రీ హ్యాపీగాను, అంటే ఇంత ఆయిల్ అలా ఉండదు. ప్రాసెస్ అది కూడా చాలా ఈజీ అండ్ క్లీనింగ్ కూడా నాకు చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఇదే క్లీన్ చేసుకోవాలి అంతే. పాత్రలతో నాకు ప్రాబ్లం ఉండదు. సో అందుకని చెప్పేసి ఈ ప్రాసెస్ అది స్టార్ట్ చేసాం అనమాట. సో ఈ మధ్యన ఇడ్లీలు ఎప్పుడు చేసినా కూడా ఇంకా ఇలానే చేస్తున్నాను. ఇది అనమాట ప్రాసెస్. సో ఇక్కడ ఇది ఇలా ఉంటుంది. ఇది మీరు చూసారు కదా, మా మమ్మీ పంపించారు కదా ఇడ్లీది అది. సో ఇలా వాటర్ అంటే ఆల్రెడీ నేను ఇడ్లీలు చేశాను కదా, అందుకే వాటర్ అలా ఉంది అంతే, నేను చేంజ్ చేయాలి. సో ఇందులో పెట్టేసిన తర్వాత స్టీమ్ అయిపోతుంది. స్టీమ్ అయిపోయిన తర్వాత ఇంకా తినేయడమే అంతే. సో ఈజీ కదా, ఆయిల్ ఫ్రీ ఇడ్లీస్. ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, సరేనా? ఇప్పుడు నేను టొమాటో చట్నీ చేయాలి ఇందాక చెప్పాను, ఎందుకో మీకు నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపించింది. మీకు నచ్చితే మీరు అమెజాన్లో ఈ క్లాత్స్ కొనుక్కోండి, మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, టొమాటో చట్నీ ఆల్మోస్ట్ అయిపోయింది. చూసేయండి, వెరీ సింపుల్. గ్రైండింగ్ చేయకుండా ఈరోజు సింపుల్గా చేశాను. ఈ టొమాటో చట్నీ నేను షార్ట్ కింద పెట్టాను, కావాలంటే వెళ్ళి చూసేయండి. సో నా మోస్ట్ ఫేవరెట్ అండ్ ఈజీ కూడాను. సో హెల్దీ ఇడ్లీస్ విత్ టొమాటో చట్నీ. సో ఈ విధంగా మేము డిన్నర్ తింటున్నాము. ఇది అయిపోగానే మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్, సరేనా? ఓకే ఫ్రెండ్స్, నాకు ఆకలేస్తుంది, నేను తినేస్తున్నాను. సూపర్గా వచ్చాయి, సో గుడ్. నాకు ఈ టొమాటో చట్నీ అంటే చాలా ఇష్టం. అండ్ ఇడ్లీలో ఆయిల్ లేదు కాబట్టి ఇంకా హ్యాపీ నాకు. సో నైస్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.